రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ గ్రౌండ్లోకి దిగి ఇప్పటికే 6-7 సమావేశాలని నిర్వహించింది. అమృత్సర్లో, లఖనౌలో, అదేవిధంగా పుణేలో, తాజాగా హైదరాబాదులో, ఆదివారం నాడు హైదరాబాదులో ఈ వీడియో చేస్తున్న సమయంలో అక్కడ ధర్నా జరుగుతుంది. మొట్టమొదట ఢిల్లీలో, ఆ తర్వాత ఇంకా పట్టణాల్లో కూడాను ప్లాన్ చేసి చేస్తున్నది. అయితే ఏదో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని భావిస్తే ఆ రెస్పాన్స్ రావటం లేదు. జనం కూడాను ఎక్కడికి వెళ్ళినా కూడాను అదే కంజీర కొట్టేవాళ్ళు, డప్పు మోగించేవాళ్ళు, లేకపోతే ఎస్ఎఫ్ఐ ముద్ర, లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ముద్రలు పెట్టుకుని డప్పులు కొట్టేవాళ్ళు, వాళ్ళ పాత నినాదాలను ఇంకా మర్చిపోనటువంటి వాళ్ళు, శిలాజాల్లాగా, ఫాజిల్స్ లాగా, ఇంకా ఏదో ప్లీస్టోసీన్ యుగంలోనో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరూ కనిపించటం లేదు. ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, గతంలో కనిపించినట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, గతంలో కనిపించినట్టుగా భారీ సంఖ్యలో స్వచ్ఛంద సంస్థల నాయకులు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ వీళ్ళెవరూ కనపడటం లేదు. కొత్తగా యువకులు కనిపిస్తున్నారు, చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోతోంది? మీడియా దానికి జాకీలు పెట్టి మరీ లేపే ప్రయత్నం చేస్తోంది. ఒక ఇంగ్లాండ్కి చెందినటువంటి, బ్రిటన్కి చెందినటువంటి ఒక సుప్రసిద్ధ వార్తా సంస్థ అయితే కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాని లైవ్లో ప్రసారం చేయటం మొదలుపెట్టింది. అంతగా జాకీ ఇచ్చినా కూడా జనం ఎందుకు రావడం లేదు? దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, పరంపరాగత విపక్ష పార్టీలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కన్విన్స్ కాలేదు. దానిని అనుమానపు దృక్కులతో చూస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వాస్తవంగా ఏమిటి, ఇది దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతామా లేక అది మనల్ని మింగేస్తుందా అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే ఉత్తరప్రదేశ్ లఖనౌలో సమాజ్వాదీ పార్టీ నాయకులు రాలేదు. వీళ్ళు కోరుకోలేదని చెప్తున్నారు, కానీ బ్యాక్డోర్ సపోర్ట్ కూడా లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇలాంటి ఉద్యమమే జరిపి నిర్భయ, అదేవిధంగా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ పేరిట ఢిల్లీలోనే ఒక్కచోట ఉద్యమం జరిపి ఢిల్లీలో 10 ఏళ్ళు ప్రభుత్వానికి వచ్చిందో, పంజాబ్లో గత 5 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉందో, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనికి దూరంగా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీని ముట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా, మిగతా పార్టీలు ఏవైతే విపక్షాల్లో ఉన్నాయో అవేవి కూడాను కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేవు. ఎందుకంటే బెంగాల్లో మమతా ఓడిపోయింది, తమిళనాడులో డిఎంకే ఓడిపోయింది, వామపక్షాలు కేరళలో ఓడిపోయారు. దాంతో దీనిని ప్రోత్సహించేవాళ్ళు, దీనికి వెన్నుదన్నుగా నిలిచేవాళ్ళు, పైకి కనిపించకుండా సహకరించేవాళ్ళు ఎవరూ లేరు. మావోయిజం దెబ్బతిన్నది కాబట్టి అర్బన్ నక్సల్ వృద్ధ జంబూకాలు ఏవైతే ఉన్నాయో, ముసలి వాళ్ళు, ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇన్నాళ్ల పాటు మావోయిజం గురించి రకరకాల కలల్ని అమ్మి యువకుల్ని మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు రావడం లేదు. హైదరాబాద్లో కూడా కనిపించింది. నిన్న మొన్నటి దాకా హడావుడిగా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా వేదిక దగ్గరికి కూడా రావడానికి, ఈ యువకులతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేరు. అంటే విపక్షాలు ఏవి కూడాను కాక్రోచ్ జనతా పార్టీతోటి చేతులు కలపడానికి ముందుకు రాలేదు. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నెట్వర్కింగ్ లేదు, జనం రాదు. స్వచ్ఛంద సంస్థలకి ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాళ్ళని ఆధారంగా చేసుకుని ఉద్యమం నిలబెడదామంటే అవి ఇష్యూ బేస్డ్ అడ్వకేసీ గ్రూప్స్ కావడం వల్ల ఈ నీట్ పరీక్ష గురించి ఏం మాట్లాడాలి, దానికి కావలసినటువంటి కంటెంట్ అవి తయారు చేయలేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు, నీట్ తప్ప. సో మొత్తం మీద ఇవన్నీ దూరం కావడం ఒకటి. రెండవది, వీళ్లకు రెండవ అతిపెద్ద సమస్య ఏమొస్తుందంటే, దేశవ్యాప్తంగా వీళ్లకు ర్యాలీయింగ్ పాయింట్ లాగా ఒక వ్యక్తి దొరకటం లేదు. ఇండియా అగేన్స్ట్ కరప్షన్ సమయంలో అన్నా హజారే అనేటటువంటి అమాయకుడు దొరికారు. ఆయనని ముందు పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారాన్ని సంపాదించుకున్నారు.
నిర్భయ కేసు విషయంలో కూడాను కొందరు లాయర్లు ముందున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద ఒక్క రేపుని ఆధారంగా చేసుకుని అనేక రేపులు జరుగుతున్నాయి. వాటి విషయంలో పెద్దగా పని చేయలేదు, కానీ ఒక ఊపుని తేవడంలో విజయం సాధించారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక దేశవ్యాప్తంగా యాక్సెప్టెడ్ ఫేస్ ఇప్పటి వరకు తయారు కాలేదు. ఎందుకంటే భారతదేశము అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ని చూపించింది. కరప్షన్ ఇష్యూ మీద వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అతి కరప్ట్ అన్నది తేలింది. ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు, ఆయన మంత్రులు జైళ్ళకి వెళ్ళారు. దాంతో ప్రజలకి నమ్మకం కుదరడం లేదు. మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ తరహా కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వము చాలా అన్పాపులర్ అయితే కానీ సక్సెస్ఫుల్ కావు. ప్రభుత్వం ఏ మేరకు అన్సక్సెస్ఫుల్ అన్న విషయానికి వస్తే సర్వసాధారణ ప్రజానీకము ప్రభుత్వం విషయంలో ఇప్పటికీ కూడా విసుగు చెందలేదు. నీట్ విషయం కావచ్చును, ఇటువంటి విషయాల్లో వాస్తవానికి మరికొన్ని రోజులైతే అడ్మిషన్లు మొదలవుతాయి, మళ్ళీ ఎగ్జామ్స్ మొదలవుతాయి, మళ్ళీ అడ్మిషన్లు మొదలవుతాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు దానిలో బిజీగా ఉంటారు. కాబట్టి ఈ తరహా పోరాటానికి ముందుకు రారు. కాబట్టి చూజింగ్ ఆఫ్ ద టైమింగ్ ఏదైతే ఉందో అది తప్పు. రెండవది బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విషయంలో కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల విషయంలో కానీ వ్యతిరేకత లేదు. మౌలికంగా మళ్ళీ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా చూస్తే ఆ వ్యతిరేకత లేదు. ఓట్లు బాగా పడుతున్నాయి, ఓట్లు గతం కన్నా పెరుగుతున్నాయి. తమిళనాడు కాకపోవచ్చు కానీ మిగతా రాష్ట్రాల్లో పెరిగినాయి. కాబట్టి పూర్తి వ్యతిరేకత ఉండి నిరంకుశత్వం ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. దానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం వహించవచ్చును. ఈ 3 కౌంట్స్లో ఫెయిల్ అయింది. అందుకే 2 ప్రధాన వర్గాలు కాక్రోచ్ జనతా పార్టీతో ఐడెంటిఫై కావడం లేదు. ఒకటి రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన ఇండి కూటమిలో పార్టీలన్నీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి చర్చించాయి. ఉద్ధవ్ ఠాకరే మాట్లాడారు, ఉమర్ అబ్దుల్లా మాట్లాడారు, దీపంకర్ భట్టాచార్య సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆయన మాట్లాడారు, ఆయన కూడా ఇండి కూటమిలో సభ్యుడు బై ద వే. శశి థరూర్ మాట్లాడారు, అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు విషయంలో మాత్రం మౌనం. రెండవ ముఖ్యమైనది ఏంటంటే జనాన్ని పోగు చేయాలంటే ముస్లిములు రావాలి. ఎక్కడ కూడాను ఈ ఊరేగింపుల్లో ముస్లిములు లేరు. హిందూ ముస్లిం భాయి, హిందూ ముస్లిం చేయొద్దు ఈ నినాదాలు కాక్రోచ్ జనతా పార్టీ ఇస్తున్నా కూడాను దానిలో వేదిక మీద 1, 2 టోపీ గడ్డాలు కనిపిస్తున్నాయి, కానీ క్రౌడ్లో ముస్లిములు లేరు. ఎందుకంటే ముస్లిం సముదాయానికి షహీన్ బాగ్, రైతు ఉద్యమము, ఆ తర్వాత వివిధ ఉద్యమాల తర్వాత అర్థమైంది ఏంటంటే ముందైతే ఉద్యమం చేస్తాం, తరువాత వచ్చే కేసుల్ని తట్టుకోవడం కష్టమవుతుంది, ఆ తర్వాత మన యాక్టివిటీస్ మీద నిఘా పెరుగుతుంది. కాబట్టి మనం దూరంగా ఉందాం, మనం బలి పశువులు కాకూడదు. ఈ సెక్యులరిజం పేరిట జరిగేటటువంటి ప్రయోగాల్లో మనం బలి పశువులం కాకూడదు అన్నటువంటి ఆలోచన ముస్లిముల్లో ఉంది. అందుకనే మీరు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఏ కార్యక్రమంలో కూడా ముస్లిం జనాభా కనిపించటం లేదు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి కారణాల వల్ల కాక్రోచ్ జనతా పార్టీ కేవలము ధర్నా చౌక్లకి జంతర్ మంతర్లకి పరిమితమయ్యేటటువంటి ఒక ఊరేగింపుల సంస్థగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.